హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 24th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో జనవరి మంత్ నుంచి అన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం, నేషనల్ పంచాయతీరాజ్ డేని ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 24న మన దేశంలో నిర్వహించడం జరుగుతుంది. స్థానిక పాలనా వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించడంలో పంచాయతీరాజ్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడంలో, సామాజిక సాధికారతలో వీటి పాత్రను ప్రజలకు తెలియజేయడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది. మన దేశంలో మొత్తం 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులో ఉంది. అందులో మొదటిది దిగువ స్థాయి గ్రామ పంచాయతీ అంటాము, మధ్యస్థాయి లేదా బ్లాక్ స్థాయి పంచాయతీ సమితి, ఉన్నత స్థాయి జిల్లా పరిషత్. దీనినే మనం మధ్య స్థాయినే మండల పరిషత్ అని కూడా అంటాము. సో ఉన్నత స్థాయిని జిల్లా పరిషత్ అంటాము. ఈ విధంగా మన దేశంలో 3 అంచెల వ్యవస్థ ఉంది. ఇది ఇండియన్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ మనకు ఎగ్జామ్స్లలో అడుగుతారు. సో ఇది కంప్లీట్గా చూసుకోండి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి. అలాగే ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ డేగా నిర్వహించడం జరుగుతుంది అని కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఈ డే యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం చూసినట్లయితే అసలు ఈ డేని ఎప్పటి నుంచి నిర్వహించడం జరుగుతుంది, ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది చూసినట్లయితే పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించాలనే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991 సెప్టెంబర్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది 73వ రాజ్యాంగ సవరణ బిల్లు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి చూపిస్తుంది. అలాగే 74వ రాజ్యాంగ సవరణ బిల్లు స్థానిక సంస్థలు. ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. 1991 సెప్టెంబర్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది కాబట్టి ఈ బిల్లుకు దేశంలోని 17 రాష్ట్రాల శాసనసభలు అంగీకారం తెలిపాయి. ఈ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 1993 ఏప్రిల్ 20న ఆమోదముద్ర వేయడం జరిగింది. ఎప్పుడు? 1993 ఏప్రిల్ 20న. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992గా మారి 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవాలని నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2010లో నిర్ణయం తీసుకుంది. ఇది 2010 నుంచి నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐఐటి ఢిల్లీ భవిష్యత్తు మొబిలిటీ కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ఐఐటి ఢిల్లీ హ్యుందాయ్ మోటార్ గ్రూప్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ భారత వృద్ధి 6.3% అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026లో భారత వృద్ధి అంచనాను 6.3%కి ప్రపంచ బ్యాంకు తగ్గించింది. ఇంతకుముందు భారత వృద్ధి రేటు 6.7%గా ఉండొచ్చని అంచనా వేయగా ఇప్పుడు 6.3%కి తగ్గించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేత హంపి. భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ టైటిల్ను గెలుచుకుంది. చివరిదైన 9వ రౌండ్లో బల్గేరియా దేశానికి చెందిన సలీమేవాపై 7 పాయింట్ల తేడాతో అగ్రస్థానం సాధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం.
రైల్వే క్లైమ్స్ ట్రైబ్యునల్ సభ్యుడిగా, సికింద్రాబాద్ బెంచ్ టెక్నికల్ సభ్యుడిగా కె. రవీన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 1988 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ అధికారి కె. రవీన్ కుమార్ రెడ్డి రైల్వే క్లైమ్స్ ట్రైబ్యునల్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, భారత్లో 80% నదీ ప్రవాహాల్లో యాంటీబయోటిక్స్ కాలుష్యం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైన అంశాలు. భారత్లో 80% నదీ ప్రవాహాలు యాంటీబయోటిక్స్తో కలుషితమై పర్యావరణ, ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయని కెనడాలోని మెక్ గిల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఇది యాంటీబయోటిక్స్ అంటే మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేస్తాము యాంటీబయోటిక్స్ని. భారత్తో పాటు పాకిస్తాన్, వియత్నాం, ఇథియోపియా, నైజీరియాలు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరంతో పోలిస్తే 2015 నాటికి యాంటీబయోటిక్స్ వాడకం 65%, 65% పెరిగిందని, భారత్లో 65% అధికంగా సెఫిక్జిమ్ను అధికంగా వాడడం జరుగుతుందని ఈ నివేదిక వెల్లడించింది. సెఫిక్జిమ్ అనే యాంటీబయోటిక్ను ప్రధానంగా బ్రాంకైటిస్ చికిత్సకు ఎక్కువగా యూజ్ చేస్తారు. మన దేశంలో ఎక్కువగా దీనివల్లనే నది కాలుష్యం ఏర్పడుతుందని ఈ నివేదిక తెలిపింది. భారతీయ నదుల్లో ఈ ఔషధ అవశేషాలే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, గర్భాశయ క్యాన్సర్ పరీక్షకు స్వదేశీ కిట్లు. గర్భాశయ ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ అంటాము. సర్వైకల్ క్యాన్సర్ పరీక్షల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన HPV హ్యూమన్ పాలోపియన్ వైరస్ కిట్లను నిన్న ఢిల్లీలో ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా సంయుక్తంగా ఈ కిట్లను అభివృద్ధి చేశాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, లేతవర్ణం పసుపు సూర్య. భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ IISR లేతవర్ణం పసుపు రకం, ఇది లేతవర్ణం పసుపు రకం సూర్యను రూపొందించి విడుదల చేసింది. దేశంలో అధిక పసుపు పండించే రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ, ఒడిశా, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్కు ఇది అనుకూలమని వెల్లడించింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో దీనిని ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయవంతమవడంతో విడుదల చేయడం జరిగింది. ఇది లేతవర్ణంలో ఉంటుంది. ఈ పసుపు నేమ్ వచ్చేసి సూర్య. ఇది ఫ్రెండ్స్ టుడే 24th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.